ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. ఈ వీడియోలో మనం బాడ్మాస్ రూల్ గురించి తెలుసుకుందాం. అసలు బాడ్మాస్ అంటే ఏంటి? దాని అబ్రివేషన్ ఇలా వస్తుంది. బి అంటే బ్రాకెట్స్ అని అర్థం, అంటే ఇలా రాస్తాం మనం. నెక్స్ట్ ఓ అంటే ఆర్డర్, అంటే మనం స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అవన్నీ సాల్వ్ చేసేటప్పుడు వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ కానీ వై స్క్వేర్ కానీ అటువంటి పరిస్థితుల్లో ఈ ఆర్డర్ అనేది వాడతాం. నెక్స్ట్ డివిజన్, డి అంటే డివిజన్, ఇది డివిజన్ సింబల్. ఎం అంటే మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఏ అంటే ఎడిషన్ ప్లస్. నెక్స్ట్ ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఇది అందరికీ తెలుసు. కానీ ఈ బాడ్మాస్ రూల్ అనేది ఎప్పుడు, ఎలా, ఎటువంటి సందర్భాల్లో మనం ఉపయోగిస్తాము అనేది దాదాపు ఎవరికీనూ తెలియదు. మనం ఇవాళ కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేద్దాం ఈ బాడ్మాస్ రూల్ మీద. ఇప్పుడు కొన్ని కేసెస్లో సమ్స్ ఇలా ఇవ్వబడతాయి. 3 + 5 × 2. ఇట్లా 3 + 5 × 2 ఇచ్చినప్పుడు ఈ బాడ్మాస్ రూల్ని కనుక మనం దృష్టిలో తీసుకొని కనుక చేస్తే ఆన్సర్ ఒకటి వస్తుంది. లేదు నార్మల్గా మీకు వచ్చిన తరహాలో చేస్తే ఇంకొక ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇదే నెంబర్ని నేను ఇక్కడ కింద ఒక ఆన్సర్ రాస్తాను, ఇక్కడ పక్కన ఇంకొక ఆన్సర్ రాస్తాను. ఈ కింద రాసే ఆన్సర్ బాడ్మాస్ రూల్తో చేసింది, పక్కన రాసే ఆన్సర్ మన ఓన్ మెథడ్లో చేసింది. సహజంగా మనం ఏం చేస్తాం, 3 + 5 ఉండడంతో 5 + 3 8 ఇంటూ 2 రాస్తాం. అంటే ఆన్సర్ మనకి 8 2 16 వస్తుంది. అలా కాకుండా బాడ్మాస్ రూల్ ఉపయోగిస్తే ఫస్ట్ ఇక్కడ మనకి మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్ వస్తుంది. సో ఫస్ట్ మనం మల్టిప్లై చేసి తర్వాత యాడ్ చేయాలి. మనం ఆ 3 అలానే రాసుకొని 3 + 5 రెళ్ళు 10 అంటే 5 2 10. ఇప్పుడు 3 + 13 అంటే 10 + 3 = 13. ఇది ఒరిజినల్ ఆన్సర్. చూసారా, దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఇటువంటి సందర్భాల్లో మనం బాడ్మాస్ రూల్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు ఇంకొక సమ్ తీసుకుందాం. 3 + 9 × -2. ఇటువంటి చిన్న కేసెస్లో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేసి తర్వాత దీన్ని యాడ్ చేయాలండి. అప్పుడు మనం 3 + × -9 2 18. సో -18 + 3 = -15. ఇది మనం ఇట్లా రాసుకుంటాం. ఈ బేసిక్స్ ఇవన్నీ మనం 6th క్లాస్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ బాడ్మాస్ ఆల్జీబ్రాయిక్ కండిషన్స్లో ఎలా వాడతారు? x² + y² + -2x × y సేమ్ డివైడెడ్ బై y. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ కన్సిడర్ చేయాలి. కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ తర్వాత మనకి డివిజన్ సింబల్ ఇవ్వబడ్డది. సో మనం ఫస్ట్ డివిజన్ని కన్సిడర్ చేసి దాని తర్వాత మల్టిప్లై చేయాలి. సో x² + y² -2x × -y. సో y డివైడెడ్ బై మళ్ళీ y. సో ఈ y అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటూ ఇక్కడ 1 మిగులుతుంది. 1 మిగులుతుంది కాబట్టి ఇప్పుడు మనం x² + y² -2x అనేది మనం రాసుకుంటాం ఇక్కడ. ఇది మన ఆన్సర్. సో బాడ్మాస్ రూల్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, అంటే ఫస్ట్ బ్రాకెట్స్, నెక్స్ట్ ఆర్డర్, దాని తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, దీని పరంగా ఆర్డర్ మనం చూసుకుంటూ సమ్స్ సాల్వ్ చేయాలి.